నందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ಎಲ್ಲರಿಗೂ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. త్రిత్వము తరువాతి రెండవ ఆదివారపు వర్తమానమును విన్నాము. ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచూ ఉన్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ప్రియమైనటువంటి వారలారా, ప్రార్థనతో వర్తమానములోనికి వెళదాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీరు తోడయుండి ఈ రీతిగా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు. అందును బట్టి దేవా, నన్ను మీ సాధనముగా వాడుకొని మీ సిలువ చాటును మరుగుపరుచుకుని కేవలము మీ నోటి బోరగా నన్ను వాడుకొని మహిమ పొందుకొనమని బిడ్డలను దీవింపచేయమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని సంగమా, త్రిత్వము తరువాతి రెండవ ఆదివారపు వర్తమానమును వినే ముందు ఒక సంఘటనను, కథను విని మన వర్తమానంలోనికి వెళదాం. మనము ఇతరులకు సహాయము చేసినప్పుడు వారి నుండి ప్రతిఫలం కోరుతాం. అలాగే చికాగో నగరంలో హారిస్ అనేటటువంటి వ్యక్తి తన స్నేహితుడైన మార్కుతో కలిసి బజారుకు వెళ్ళారట. ఒక దినపత్రిక కొనుక్కుని డబ్బులు ఇచ్చాడట. షాపు యజమాని తిరిగి డబ్బులు ఇచ్చాడు. హారిస్ వెంటనే థ్యాంక్స్ అని చెప్పాడట. కానీ షాపు వాడు రెస్పాండ్ కాలేదు. అప్పుడు మార్కు అతను థ్యాంక్స్ చెప్పలేదు, నీవెందుకు చెప్పావు అన్నాడట. చాలాసార్లు ఇతరులు మన పట్ల ఎలా ప్రవర్తిస్తే మనము కూడా అలానే ప్రవర్తిస్తాము. మన ప్రవర్తనను వారు నిర్ణయిస్తారు. మనుషులు మనకేమి చేయాలని మనం అనుకుంటామో దానిని మనం వారికి చేసి చూపించాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన పట్ల ఎవరు ఎలా ప్రవర్తించినా మన ప్రవర్తనలో మార్పు లేక వారి ప్రవర్తనలో మార్పు తీసుకుని వద్దాం. అదే నేటి అంశం, ఆత్మీయ ప్రవర్తన, ఆత్మీయ పరివర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, పరివర్తన అనగా ఒక రూపమో లేదా పదార్థమో మరొక రూపంలోనికి మారడాన్ని పరివర్తన అంటాం. ఉదాహరణకు గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారడానికి అనేక దశల వారీగా మార్పు చెందడాన్నే పరివర్తనం అంటాం. వ్యక్తిగత నడవడికలో మార్పు, ఒకరి ఆలోచనలు, ప్రవర్తన లేదా జీవన శైలిలో వచ్చే మార్పును పరివర్తనం అంటాం. ఇదే ప్రభువు కోరుచూ ఉన్నది. పరివర్తన, మార్పిడి, రూపాంతరము, పరిణామం, సవరణ, ఇవన్నీ పర్యాయ పదాలండి. నేటి లేఖన భాగములలోనికి వెళదాం రండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. మన నేటి అంశము ఆత్మీయ పరివర్తన. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఉపాంశము క్రమశిక్షణ కలిగి ఉండు. ఆత్మీయ పరివర్తనలో క్రమశిక్షణ అవసరము. లవోదికయ సంఘమును గురించి జ్ఞాని అయిన యోహాను దర్శనమును చూస్తూ ఉన్నాం. ఇక్కడ నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు నులివెచ్చగా ఉన్నావు, నేను ధనవంతుడను అని చెప్పుకొనుచూ ఉన్నావు, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అని చెప్పుచున్న సందర్భం. చారిత్రక నేపథ్యాన్ని గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సెల్యూసిడ్ రాజు అయిన అంతియోకస్ తన భార్య గౌరవార్థము లవోదికయ నగరమును నిర్మించాడని. ఇది రోమన్ సామ్రాజ్య కాలములో అత్యంత సంపన్నమైన వాణిజ్య వ్యాపార కేంద్రముగా అభివృద్ధి చెందింది. ఇది ప్రస్తుతం టర్కీ దేశములో డెనిజ్లీ నగరానికి సమీపముగా ఉన్న ఒక పురాతన ప్రాంతం. లవోదికయ పేరుగల నగరాలు లేక పట్టణాలు 6కు పైగా ఉన్నవి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటి అంటే
ప్రకటన గ్రంథం ప్రకారము ఈ సంఘము విశ్వాసంలో నులివెచ్చగా ఉన్నదని దేవుడు తన నోట నుండి ఉమ్మిని వేయుదును అని హెచ్చరించుచు ఉన్నటువంటి సందర్భము. ప్రియమైనటువంటి వారలారా, లవోదికయ ఇది ఖండించబడిన సంఘము. ప్రభువు ప్రశంసించుటకు ఒకటి కూడా మంచిది లేదు ఇక్కడ. ఒకటి, లవోదికయ గొప్ప ఆర్థిక లావాదేవీలకు కేంద్ర స్థానము. 2, వస్త్రముల తయారీకి వ్యాపారమునకు కేంద్రము. 3వది వైద్యమునకు కేంద్రము. 4వది ఎక్కువ మంది యూదులు నివసించేవారు. 5, క్రైస్తవ సంఘము అభివృద్ధి చెందింది. కానీ ఇది లోక పోకడలతో ప్రభు దృష్టికి అసహ్యమైన సంఘమై ఖండించబడినది. 14వ వచనంలో అంటున్నాడు కదా, అందుకనే లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియైన వాడు చెప్పు సంగతులేమనగా. ఆమేన్ అనువాడు, ఆమేన్ అనగా తప్పగా నెరవేరునుగాక, అవునుగాక అని అర్థం. అందుకే దైవజనుడు ఆదివారం ఆరాధనలో దీవెన ఇచ్చిన వెంటనే, ఆమేన్ అన్న వెంటనే మనం కూడా ఆమేన్ అని సంఘం అంతా అంటది. కారణం ఏమిటంటే, అవునుగాక, ఇవన్నీ మా జీవితంలో జరుగునుగాక అని. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు నమ్మదగినవాడు, ఆయన దేవుని వాగ్దానాలు కూడా నమ్మదగినవే. ఈ 14వ వచనంలో ఆమేన్ అనే పదము. 2వది నమ్మకమైన సత్య సాక్షి, ప్రభు దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు గనుక ఆయన సాక్ష్యము నమ్మదగినది. 3వది ఆదియునై ఉన్నాడు, దేవుని చేత సృజింపబడిన వాడు కాదు, సృష్టిలో మొదటివాడు కాడు, ఆయన సృష్టికి ఆదియునై ఉన్నాడు, సృష్టికి ఆది. 3వది చల్లగానైనను వెచ్చగానైనను లేని స్థితి. 16వ వచనం, ప్రభువుకు మన జీవిత క్రియలన్నీ తెలుసు, దాచబడినది ఏమీ లేదు. నులివెచ్చని స్థితి అనగా అయిష్టతను కలిగిస్తూ ఉన్నది, ఇష్టం లేనటువంటి స్థితి. లోకమునకు సంఘమునకు తేడా కనబడాలి, కనబడలేనటువంటి రీతిలో ఈ సంఘము దిగజారిపోయింది. ప్రియమైనటువంటి వారలారా, ఉంటే క్రీస్తువానిగా ఉండు, లేకుంటే లోకస్తునిగా ఉండు, కానీ మధ్య స్థితి, లోకాచారాలు వద్దు, ఇది ప్రమాదకరము అని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవుడిగా మారి మరలా వెనుదిరగవద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. క్రైస్తవ జీవితము ఆరంభించి నీవు దిగజారిపోకూడదు. తర్వాత అంటున్నాడు, నోట నుండి ఉమ్మివేయుట. ఇప్పుడు నోట్లో నుంచి మనము బయటికి వస్తామండి. ఎప్పుడు వస్తామంటే, పనికిరానిది నోట్లోకి వెళ్ళినప్పుడు, రుచి లేనిది నోట్లోకి వెళ్ళినప్పుడు, చేదైనది నోట్లోకి వెళ్ళినప్పుడు, తినుటకు వీలు లేనిది నోట్లోకి వెళ్ళినప్పుడు, అసహ్యమైనది నోట్లోకి వెళ్ళినప్పుడు వాంతించుకుంటాం. దానినే ఉమ్మివేయటం, దానినే ఊచివేయడం అంటాం. సరిగా లేకపోతే విసర్జిస్తాను అంటూ ఉన్నాడు. సరైన జీవితాలు మీరు జీవించండి. ధనవంతుడని భ్రమించే దరిద్రుడట ఆ సంఘము, దరిద్రత కలిగినది. తన సంపదను చూచి గర్వించింది ఆ సంఘం. 17వ వచనంలో అంటున్నాడు, తన వస్త్ర వ్యాపారమును బట్టి గర్వించింది, కాటుకకు ప్రసిద్ధి కాని తన గుడ్డితనమును ఎరుగకున్నది. స్వస్థతకు కాటుక మంచిదే. 18వ వచనంలో, పుటము వేయబడిన బంగారము పరిశుద్ధత కలిగినది, తెల్లని వస్త్రము వలె పవిత్ర కలిగినది, కంటికి కాటుక వలె స్వస్థతనిచ్చేది, అలాంటిది పొందమని బుద్ధి చెప్పుచూ ఉన్నాడు. 5వది ప్రేమపూర్వక క్రమశిక్షణ. 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచూ ఉన్నాను, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందము. అంటే ప్రభువు శిక్షకు మనందరము లోబడాలి. సంఘమును ప్రేమించుచూ ఉన్నాడు కనుక గద్దించుచూ ఉన్నాడు, బుద్ధి చెప్పుచూ ఉన్నాడు, శిక్షించుచూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుని సన్నిధికి వెళుతూ దేవునిలో ఆత్మీయంగా బలపడుతున్న నీకు శ్రమ వచ్చిందా? ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినవా? అవి దేవుడు నిన్ను సరిచేయడానికని విశ్వసించు ప్రియ సహోదరి సహోదరుడా. 6,
తలుపు తట్టుచు ఉన్న క్రీస్తు. 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దీని అంతరార్థం ఏమిటి అంటే, ఇదిగో రెండవ రాకడ సమీపముగా ఉన్నదయ్యా, మీరు మెళుకువగా ఉండండి, సిద్ధపడండి, నేను వచ్చే గడియ దొంగ వచ్చినట్లుగా వస్తాను కాబట్టి మీకు తెలియదు. సిద్ధపడి ఉన్నటువంటి వారే చేరగలరు. 10 మంది కన్యకలలో బుద్ధి కలిగినటువంటి కన్యకలు సిద్ధపడి ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ప్రభు వచ్చే సమయం ఎప్పుడో లే అంటూ నిద్రపోయారు. దివిటీలలో నూనె లేక ఆరిపోయినవి, సిద్ధపాటు లేక విడవబడ్డారు. అలాంటి స్థితి మనకు వద్దంటున్నాడు. 7వది, జయించువానికి సింహాసనము. 21వ వచనంలో క్రీస్తు సాతానును జయించడం ద్వారా తండ్రి సింహాసనముపై కూర్చున్నాడు. అలాగే లోకమును, సాతానును, శోధనలను, శ్రమలను జయించువాడు క్రీస్తుతో కూడా సింహాసనముపై కూర్చుండే అవకాశము పొందుతాము అని తెలియపరుస్తూ ఉన్నాడు. 7 సంఘములకు చెప్పు మాట దేవుని మాట వినవలెనని. అదే క్రమశిక్షణ కలిగించేది. స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం రండి. లోకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ ఉపాంశము శిష్యత్వపు విలువలు కలిగి ఉండు. ప్రభువైన యేసుక్రీస్తు జన సమూహంతో మాట్లాడుతూ, మీరు మీకు కలిగినది విడిచిపెట్టి నన్ను వెంబడించాలి. విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాడు. ఉప్పు నిస్సారమైతే ఎందుకో పనికిరాదు అని చెప్పుచూ ఉన్నటువంటి సందర్భము. 25వ వచనం నుండి 27వ వచనం వరకు శిష్యత్వపు విలువలు కనపడుతూ ఉన్నవి. ప్రభువును వెంబడింపగోరువాడు ఇహలోక సంబంధమైన అధికారము, గొప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వరాదు. అందుకే మీ తల్లిని, తండ్రిని, సమస్తాన్ని విడిచిపెట్టమని తెలియపరుస్తున్నాడు. 28వ వచనం నుండి 30వ వచనం వరకు గమనిస్తే, గోపురమునకు వచ్చిన ఉపమానము, భవనము కట్టేటటువంటి వ్యక్తి వస్తువులను సమకూర్చుకుంటాడు. అవి ఇటుక, సిమెంటు, ఇక కావలసిన సమస్తాన్ని సమకూర్చుకుని ఎలా సిద్ధపడతాడో అలాగే యేసును వెంబడింపగోరువాడు ఏమి త్యాగము చేయాలో, ఎలాంటి విధేయత చూపాలో తెలుసుకొని ముందుకు సాగాలి అంటూ ఉన్నాడు. 31వ వచనం నుండి 33వ వచనం వరకు గమనించినట్లయితే, యుద్ధమునకు పోవు రాజు శక్తి ఉంటే పోరాడాలి, లేకుంటే సమాధాన పడాలి. ఇది రాజు యుద్ధానికి సిద్ధపడేటటువంటి ముందు జరిగే ఆలోచన. ప్రభువును వెంబడించేటటువంటి వాడు పూర్తిగా ప్రభువుపై ఆధారపడాలి, త్యాగానికి సిద్ధపడాలి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడాడు కదా. అలా ఈ లోకంలో క్రీస్తు నామములో నీకు శ్రమలు వస్తే నీవు నిలబడాలి. 34వ వచనం నుండి 35వ వచనం వరకు గమనిస్తే, రుచిలేని ఉప్పు అనేటటువంటి ఉపమానము, శిష్యత్వపు విలువలు ఎరిగినటువంటి మనము తనకున్న ప్రధాన లక్షణము, ఉప్పులో ఉన్నటువంటి ప్రధాన లక్షణము, ఆ లక్షణాన్ని అది కోల్పోతే ఎందుకు పనికిరాదు. అది భూమికి బలానికి కూడా పనికిరానటువంటి పరిస్థితి. ఉప్పు యొక్క లక్షణాలను మనం గమనిస్తే, చెడిపోకుండా భద్రపరుస్తూ ఉన్నది, ఆహారమునకు రుచిని ఇస్తూ ఉన్నది, తెల్లని పవిత్రమైన గుణము కలిగి ఉన్నది, పరిశుద్ధతకు సూచన. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి మనం. లేని ఎడల క్రైస్తవ జీవితము వ్యర్థము. పాత నిబంధన పాఠ్య భాగంలోకి వెళదాం రండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున జనులు ఎలాగందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతుము. ఉపాంశం ఇక్కడ రక్షణానందము పొందుకో. ప్రవక్త అయిన యెషయా క్రీస్తునందు దేవుడు సమస్త జనుల కొరకు సిద్ధపరిచిన రక్షణను గురించి ప్రవచించుచూ ఉన్నాడు. మరణము ఉండదు, భయము ఉండదు, కావున జనులు రక్షణను బట్టి సంతోషిస్తారు. 5 నుండి 6 వచనాల్లో గమనిస్తే, మెస్సయ్య విందులో అందరికీ పాలు పంపు ఉంటుందట. అలాంటి అవకాశము నేను పొందుకోవాలి. తన రక్షణ సందేశము యూదులకు మాత్రమే కాక సకల ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నది. 7 నుండి 8 వచ్చిన భాగములలో అంత్య విమోచనమునకు సంబంధించిన ప్రవచనము. సమస్త జనులు కప్పుకున్న ముసుగు అంటూ ఉన్నాడు. ఇక్కడ ముసుగు అనగా అజ్ఞానము, మాయ అనే తెరను తీసివేస్తాడట. అజ్ఞానంలోనే మనం జీవిస్తున్నాం, మాయాలోకంలో జీవిస్తున్నాం. అలాంటి తెర మనపై ఉన్నది, దాన్ని తీసివేస్తాడంట. ఆత్మీయమైన వెలుగులో సత్యమేమిటో అసత్యమేమిటో గ్రహించి సత్యం వైపు నడిచేటటువంటి మార్గాన్ని చూపిస్తాడట. మాయ అనే తెరను తీసివేస్తానంటున్నాడు. మరణంపై విజయమును అనగా పరిపూర్ణ విమోచన, భవిష్యత్కాల రక్షణ, శత్రువుల మీద విజయము, ఇదే రక్షణానందము. ప్రియమైనటువంటి వారలరా,
త్రిత్వము తరువాతి 2వ ఆదివారపు వర్తమానములో ఆత్మీయ పరివర్తన ఏం చేస్తూ ఉన్నదంటే క్రమశిక్షణ కలిగి ఉండమని హెచ్చరిక చేస్తూ ఉన్నది, శిష్యత్వపు విలువలు కలిగి ఉండమని తెలియపరుస్తూ ఉన్నది, రక్షణానందం పొందుకోమని కోరుచూ ఉన్నది. అలాంటి కృపా సహాయము మనందరికీ దేవుడు అందించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, మీ ಎಲ್ಲರಿಗೂ మరొక పర్యాయము హృదయపూర్వకముగా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో మీకు అందించడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని మాత్రమే తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మీరు ఆత్మీయముగా బలపడాలనేది మా ఆశ. అందుకే ఈ ప్రయాస దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ఆమేన్.